గెరిల్లా దాడి వ్యూహకర్త హిడ్మా ఎన్కౌంటర్ ఆయన భార్య రాజేతో పాటు మరో నలుగురు సైతం 50 మంది మావోయిస్టులు అరెస్ట్ వారిలో దేవిజీ సెక్యూరిటీ సిబ్బందిలో 9 మంది సభ్యులు సైతం విజయవాడలోని ఆటోనగర్లో 27 మంది అదుపులోకి అక్టోబర్ 26న ఏఓబిలో హిడ్మా టీమ్ ఎంట్రీ 4 ప్రాంతాల్లో 60 మంది ఉన్నట్లు గుర్తించాం ఏపీ ఇంటెలిజెన్స్ ఏడీజీ మహేష్ చంద్ర లడ్డా దేవిజీ ఎక్కడ పోలీసుల అదుపులో ఉన్నాడా లేదా పట్టుబడిన ఆయన సెక్యూరిటీ బృందంలో ఎవరెవరు ఉన్నారు ధృవీకరించిన రాష్ట్ర పోలీసు డీజీపీ ఉన్నతాధికారులు అంటూ చూస్తూ ఉన్నాం సో దేవ్జీని కూడా ఎన్కౌంటర్ చేయడానికి ప్రధానంగా కనబడుతుంది ఎందుకంటే దేవ్జీ కూడా ఒక బడుగు బలహీన సంబంధించినటువంటి వ్యక్తి అని కొంత సమాచారం అయితే నాకు ఉంది సబ్జెక్ట్ టు కరెక్షన్ నాకు కూడా కరెక్ట్ ఐడియా లేదు బట్ ఆయన కూడా బడుగు బలహీనకు సంబంధించినటువంటి వ్యక్తిగానే ఉన్నాడని తెలుస్తూ ఉంది సో ఇక్కడ ఏం జరుగుతుంది అంటే కుల కోణమే మావోయిస్ట్ పార్టీలో ఇప్పుడు హిడ్మాతో పాటు ఇంతమంది చనిపోయారు కదా వీళ్ళందరూ కూడా కులం కోణంలోనే బలవుతూ ఉన్నారు కులమే ప్రధానంగా హీరోలు ప్లే చేస్తూ ఉంది అగ్రవర్ణాలకు సంబంధించినటువంటి మావోయిస్ట్ లీడర్లంతా కూడా సమాచారాన్ని పోలీసులకు చేరవేస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది సో వారు పట్టుబడడానికి ప్రధానమైనటువంటి కారణం అవుతున్నట్టుగా తెలుస్తూ ఉంది సో వాళ్ళ వ్యవస్థలు మావోయిస్టు పార్టీ యొక్క నిఘా వ్యవస్థ కావచ్చు అన్ని వ్యవస్థలు ఏ విధంగా పనిచేస్తున్నాయి వాళ్ళ సమాచారం ఎట్లా పోతా ఉంది ఎవరెవరు కోవట్లరు ఏంటి అనేటువంటి ప్రతి సమాచారం కూడా అగ్రవర్ణాలకు సంబంధించినటువంటి వాళ్ళే ఇస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది ఒకవైపు అగ్రవర్ణాలేమో ఒకవైపు కనబడతా ఉన్నారు ఎన్కౌంటర్ కావట్లేదు మిగతా వాళ్ళేమో బడుగు బలహీనకు సంబంధించిన వాళ్ళేమో మొత్తం ఎన్కౌంటర్ అవుతున్నటువంటి విషయం గమనించాల్సిన అవసరం అయితే ఉంటుంది సో ఇందులో నాకు తెలిసి కుల కోణమే ప్రధానంగా ఇలాంటి ఎన్కౌంటర్లు కారణమవుతోంది ఇది ఎవరు కూడా చెప్పరు బలంగా నేనైతే చెప్పగలుగుతున్నాను నాకున్నటువంటి అవగాహనతోటి సో అమిత్ షా డెడ్ లైన్ ముందే హిడ్మా ఎన్కౌంటర్ అంటూ చూస్తాను హిడ్మా ఎన్కౌంటర్ బూటకం కేంద్రం జంగిల్ రాజ్ పాలకు పరాకాష్ట సిపిఐ ఎమ్మెల్యే కూరం నేనంటూ చూస్తున్నాం మావోయిస్టుల చావులకు అర్బన్ నక్సల్స్ కారకులు అంటూ చూస్తా ఉన్నాం దేవ్జీ ఎక్కడ ఇప్పుడు మావోయిస్ట్ పార్టీ ప్రధాన కార్యదర్శి దేవ్జీ ఎక్కడ ఉన్నాడు అని నాకు తెలిసి ఆయన కూడా త్వరలోనే ఆయన కూడా పోలీసుల అదుపులో ఉన్నాడు ఆయన కూడా ఎన్కౌంటర్ చేసి చూపించే ప్రయత్నం అయితే చేస్తారనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది సో ఇక్కడ చూడండి మావోయిస్టు దళపతి తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్జీ ఎక్కడ అని ఇటు మావోయిస్టుల్లో అటు మేధావి వర్గంలో ఆందోళన నెలకొన్నది ఆ పార్టీ అగ్రనేత హిడ్మా అతని భార్య రాయేష్తో సహా 6 మావోయిస్టులు మంగళవారం ఉదయం ఏపీ పోలీసుల ఎన్కౌంటర్లో మృతి చెందినటువంటి విషయం తెలిసిందే ఇదే సమయంలో ఏపీలోని 5 జిల్లాల్లో స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో సమాచారంతో పోలీసులు బలగాలు చేపట్టినట్టు సోదాల్లో విజయవాడ నగర శివారు పరిధిలోని కొత్త ఆటోనగర్లో 27 మంది మావోయిస్టులు పట్టుబడ్డ వారిలో దేవ్జీ ప్రొటెక్షన్ టీం సభ్యులు 9 మంది ఉన్నట్లు పోలీసు అధికారులు ధృవీకరించే నేపథ్యంలో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ కార్యదర్శి దేవ్జీ ఎక్కడా సో అన్న అనుమానాలు రేకెత్తున్నాయి దేవ్జీ హిడ్మా ప్రొటెక్షన్ టీం సభ్యులతో పాటు పలువురు మావోయిస్టులు ఛత్తీస్గఢ్ నుంచి ఇక్కడికి వచ్చినట్లు తమ వద్ద సమాచారం ఉందని ఓవైపు ఎస్ఐబి చెబుతోంది పక్కా సమాచారంతోనే వారిపై నిఘా ఉంచి పట్టుకున్నామని పేర్కొంటుంది ఈ నేపథ్యంలో అల్లూరు జిల్లా మారేడుమల్లిలో జరిగిన ఎన్కౌంటర్ బూటకమైన ప్రచారం జరుగుతున్నది 100% దేవ్జీ పోలీసుల అదుపులో ఉన్నాడు హిడ్మా పోలీసుల అదుపులో ఉన్నాడు చాలామంది కీ పర్సన్స్ కూడా పోలీసుల అదుపులో ఉన్నారు వీళ్ళను ఒక్కొక్కరిని ఒక్కొక్క దగ్గర ఎన్కౌంటర్ చేస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది ఫేక్ ఎన్కౌంటర్ చేసి దాన్ని అంతమొందిస్తున్నట్టుగా క్రెడిట్ కొట్టుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు సో మళ్ళా బడుగు బలహీన వర్గాలనేమో ఎన్కౌంటర్ చేస్తూ ఉన్నారు అగ్రవర్ణాలనేమో లొంగిపోమని చెప్పేసి వాళ్ళకి అవకాశం ఇస్తూ ఉన్నారు ఇది ఏ విధంగా ఉందో మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం అయితే గమనించాలి లొంగిపోవడానికి వచ్చిన వారిని పట్టుకున్నారా సో ఇక్కడ చూడండి ఒక అనుమానం మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ నిర్ణయం మేరకు హిడ్మాతో పాటు 60 మంది వరకు మావోయిస్టులు ఏపీ పోలీసులు ఎదుట లొంగిపోవడానికి ప్రయత్నించినట్టు సమాచారం ఇందులో ఓ మాజీ మావోయిస్టు రాయబారి నడిపినట్టు తెలుస్తుంది అందువల్లే అందరూ కలిసి ఆయుధాలతో విజయవాడకు చేరుతున్నట్టుగా ప్రచారం ఉంది తీరా వారందరూ ఇక్కడికి వచ్చాక లొంగుబాటు అంశంపై ఇటు రాష్ట్రం నుంచి కానీ అటు కేంద్రం నుంచి కానీ ఎలాంటి గ్రీన్ సిగ్నల్ రాలేదని తెలుస్తుంది కేంద్రం అయితే ఈ ప్రతిపాదనకు ససేమిరా అన్నట్లు సమాచారం ఈ నేపథ్యంలోనే మావోయిస్టు పార్టీ కీలక నేత హిడ్మా అతని భార్య మరో 4 మావోయిస్టు సభ్యులను మారేడుమల్లిలో ఎన్కౌంటర్ చేసినట్టుగా ప్రచారం జరుగుతుంది 100% ఇదే వాస్తవం ఆయనది ఫేక్ ఎన్కౌంటర్ ఆయన లొంగిపోతామని ఎప్పటి నుంచో కూడా అనుకున్నాడు ఎందుకంటే రీసెంట్గా హిడ్మా సంబంధించిన సిస్టర్ ఎవరో లొంగిపోయారు ఆమె లొంగిపోయిన తర్వాత ఈయన కూడా లొంగిపోతని చెప్పి ప్రధానమైన వార్తలు వచ్చినాయి కానీ అటు ఏపీలో కానీ తెలంగాణలో కానీ ఎందుకంటే హిడ్మా టార్గెట్ లిస్ట్లో ఉండదు కాబట్టి కేంద్ర ప్రభుత్వం అమిత్ షా ఆదేశాలతో ఆయన లొంగిపోవాలి అమిత్ షా ఒకవేళ అమిత్ షా ఓకే అంటేనే ఈయన లొంగిపోవాలి సో అమిత్ షా ఆదేశం లేదు కాబట్టి అక్కడికక్కడే ఎన్కౌంటర్ చేసి పారేసి మిగతా వాళ్ళను అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తూ ఉంది సో ఇది కనబడుతూ ఉంది సో ఇక మారణహోమం జరుగుతూనే ఉంది కేంద్ర ఇంటెలిజెన్స్ ఇచ్చిన సమాచారంతో అంటూ చూస్తాం కేంద్ర ఇంటెలిజెన్స్ లేదు ఏది లేదు అంత ఉత్తముచ్చట వాళ్ళుగా దొరికిరు కానీ వాళ్ళు లొంగిపోదాం అనుకున్నారు మీరేమో చంపేసారు అదే పరిస్థితి దేవ్జీ పోలీసు చిక్కడ దేవ్జీ కూడా పోలీసుల ఆధీనంలోనే ఉన్నాడు అనేది చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది
సో ఆయనను కూడా ఎన్కౌంటర్ చేసే అవకాశం అయితే కనబడతారు. దాంతోపాటు మావోయిస్ట్ పార్టీని అంతం చేసినామని చెప్పేసి బలంగా చెప్పుకోవడానికి కేంద్ర ప్రభుత్వం దగ్గర ఒక ఆయుధం ఉంటుంది. సో దేవ్జీ పోలీసుల అదుపులో ఉన్నాడన్న ప్రచారం జోరందుకున్న సందర్భంలో అనేక ప్రశ్నలు తలెత్తున్నాయి. మావోయిస్టు పార్టీలో కీలక నేతగా ఎదిగినటువంటి హిడ్మాను ఎన్కౌంటర్ చేసిన పోలీసులు పార్టీ సుప్రీం కమాండర్ అయినటువంటి దేవ్జీని మాత్రం ఎన్కౌంటర్ చేయకుండా తమ అదుపులో ఎందుకు ఉంచుకుంటారా అన్నది $1 మిలియన్ ప్రశ్న. అసలు పోలీసులకు దేవ్జీ చిక్కాడా, విజయార్లో పట్టుబడిన సభ్యుల్లో ఆయన ఉన్నాడా అన్నది తేలాల్సి ఉంది. పోలీసులు గొప్పలు చెప్పుకోవడానికి దేవ్జీ తమ అదుపులో ఉన్నాడని చెప్తున్నారన్న ప్రచారము లేకపోలేదు. బుధవారం డీజీపీ వెల్లడించిన వివరాలు బట్టి దేవ్జీ ఎక్కడన్న ప్రశ్నకు సమాధానం దొరుకుతుంది అంటూ చూస్తున్నాం. హిడ్మా నుంచి ప్రతిఘటన ఎదురు కాలేదా? విజయవాడ షెల్టర్ జోన్లో పట్టుబడిన వారిలో మావోయిస్టు దళనేత దేవ్జీకి చెందినటువంటి 9 మంది ప్రొటెక్షన్ టీం సభ్యులు, ఆ పార్టీ 1st బెటాలియన్ కమాండ్ హిడ్మాకు రక్షణగా ఉన్న 19 మంది ప్లాటూన్ సభ్యులను ఎస్ఐబి అధికారులు పేర్కొంటున్నారు. అయితే పార్టీలో కీలక నేతగా ఉన్నట్టు హిడ్మా తనకు రక్షణగా కేవలం 6-7గురితో కలిసి మారేడుమల్లి అటవీ ప్రాంతంలో సంచరించాడా అనే విషయంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు మోస్ట్ వాంటెడ్గా ఉన్నటువంటి హిడ్మా నుంచి, పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ సభ్యుల నుంచి కానీ పోలీసులకు ఎలాంటి ప్రతిఘటన ఎదురుకాకపోవడంపై వాదనకు బలాన్ని చేకూరుతుందని అంటా ఉన్నారు. సో ఇది 100% హిడ్మాది బూటకపు ఎన్కౌంటర్ అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. సో హిడ్మాతో పాటు ఇప్పుడు కీలకమైన వ్యక్తి దేవ్జీ కూడా పోలీసులు అదుపులో ఉన్నాడు. ఆయన కూడా ఎన్కౌంటర్ చేసి కంప్లీట్గా ఈ యొక్క మావోయిస్టు పార్టీకి కంప్లీట్గా క్లోజ్ చేస్తున్నట్టుగా ప్రకటిస్తారనేది చాలా స్పష్టంగా అర్థమవుతోంది.